2024 ఎన్నికల కంటే ముందు దాకా వృద్ధులు వికలాంగులకు ఇంటి వద్దకే పింఛన్లు వచ్చేవి. ఇంట్లోనే కూర్చొని అవ్వాతాతలు తెల్లవారక ముందే సామాజిక పింఛన్లను దర్జాగా అందుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, పరిస్థితి కూడా మారింది. పింఛన్లు కావాలంటే నానా కష్టాలు పడాల్సి వస్తుంది. లంచాలు ఇవ్వాలి, కమిషన్లు ముట్టజెప్పాలి. అంతేకాదు కొన్ని చోట్ల టీడీపీ నేతలకు కాళ్లు మొక్కాల్సి వస్తోంది. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. 1,34,000 మంది సచివాలయ ఉద్యోగులు, 2.5 లక్షలకు పైగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పథకాలు అందేలా చూశారు. సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా అమల్లోకి వచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 50 కుటుంబాలకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లను నియమించారు. పింఛన్ల నుంచి ప్రతి పథకానికి ఎవరు అర్హులో వారితో దరఖాస్తు చేయించి మరీ ఇంటింటికి స్కీమ్లు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి నెల 1న వాలంటీర్లే ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేసేవారు. ఇదంతా గతం. ఏపీలో సామాజిక పింఛన్ల వ్యవస్థ క్రమక్రమంగా బలహీనపడుతోంది. దీనికి నిదర్శనమే ఇక్కడ కాళ్లు మొక్కించుకుంటున్న ఈ నేత. లబ్ధిదారులతో కాళ్లు మొక్కించుకుంటున్న రాజకీయ నేత పేరు పల్లె రఘునాథరెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన ఈయన పలుసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్గా, మంత్రిగా పనిచేశారు. విద్యా సంస్థలకు అధిపతిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పల్లె రఘునాథరెడ్డి మహిళలు, వృద్ధులు, వికలాంగులతో కాళ్లు మొక్కించుకోవటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గత ఎన్నికల్లో పుట్టపర్తి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు పల్లె రఘునాథరెడ్డి. చివరికి తన కోడలు పల్లె సింధూరారెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యేగా పల్లె సింధూరారెడ్డి ఉన్నప్పటికీ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు పల్లె రఘునాథరెడ్డి. అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఆయనే ముందుంటున్నారు. ఆయన చెప్పిన మాటకే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది. నెల నెల నేరుగా ఇంటింటికి వెళ్లి అవ్వాతాతలు, వికలాంగులకు పింఛన్లు ఇచ్చేవారు గ్రామ వార్డు వాలంటీర్లు. చంద్రబాబు ప్రభుత్వం వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేయడంతో పింఛన్ల కోసం సచివాలయాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పింఛను అందుకునే ముందు టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాళ్లు మొక్కాలని పుట్టపర్తి టీడీపీ నేతలు లబ్ధిదారులకు కండిషన్ పెడుతున్నారు. చేసేదేమీ లేక కాళ్లు మొక్కి పింఛన్ తీసుకుంటున్నారు మహిళలు, వృద్ధులు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాళ్లు మొక్కించుకునే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పింఛన్ కావాలంటే టీడీపీ నేతల కాళ్లు మొక్కాల్సిందేనా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం అంతటా ఇలాంటి దుర్మార్గ పరిస్థితులు విస్తరిస్తున్నాయి. అన్ని అర్హతలున్నా సరే పింఛన్ కావాలంటే టీడీపీ కార్యకర్తలకు, నేతలకు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పింఛను లాంటి 1-6 పథకాలు తప్పితే మరే పథకము అమలు కావటం లేదు. ఒక పింఛను విషయంలోనే ఇలా ఉంటే ఇక మిగతా పథకాలు అమల్లోకి వస్తే టీడీపీ నేతల తీరు మరింత నీచంగా ఉండేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.